నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. జనవరి 22వ తేదీన భవ్యమైన రామ మందిరం ప్రతిష్టాపన చేయబోతున్నారు. అంతకు ముందుగానే సకల సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్, విమానాశ్రయాలను మోదీ ప్రారంభించారు. అయోధ్య రామ మందిరం మొదటి నుంచి బీజేపీ ఎజెండాలో నిలుస్తూ వస్తోంది. అందుచేత త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారని అంటున్నారు. రామమందిరం ఆధారంగా మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే వామపక్షాలు, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి రామమందిరం అంశం దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చను రేకెత్తిస్తోంది, ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అంశంపై డిబేట్ కొనసాగించే ముందు ప్రస్తుతం అందరి చూపు అయోధ్య వైపే ఉంది. దానిపైనే డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్యానెల్లో యాడ్ అవుతున్నారు చిలకూరు గోపిరెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో రెడీగా ఉన్నారు. నమస్తే సార్. అలాగే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్కారం సార్ వెంకటేష్ గారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి. అలాగే విహెచ్పి మాజీ అధ్యక్షులు ఎం రామరాజు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పాత్ర అంటే విహెచ్పి పాత్ర గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు అందరూ చూస్తున్నారు, దాన్ని ఒక పొలిటికల్ పాయింట్ గానే చూస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ గానీ, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కాబట్టి. దట్ టర్న్, అసలు ఈ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, అందులో పొలిటికల్ టర్న్ ఎప్పుడు తీసుకుంది, ఈ సక్సెస్ మొత్తం బీజేపీకే ఇవ్వాలా, మీ వ్యూ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాలేదు. ఇదేదో ఎప్పుడేదో మొదలైనట్టు కాదు. 500 సంవత్సరాలు అంటే ఎప్పుడైతే బాబరు వాళ్ళు దాన్ని కట్టడాన్ని మొదలు పెట్టి కూల్చేసి భవ్య మందిరాన్ని, అప్పుడు నేను హిందూ సమాజం దాన్ని పోరాడుతూనే ఉందండి. ఈ రోజు ఈ పొలిటికల్ పార్టీలకు దానికి ఇంకా అసలు సంబంధం లేదు. నేను చెప్పాలంటే హిందూ సమాజము ఆ రోజు నుండి ఈ రోజు అంటే దాదాపు 500 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉంది. ఈ రోజు ధర్మబద్ధంగా సాధించింది కానీ వాళ్ళ విధ్వంసం సృష్టించింది కాదు. ఒకటి. రెండవది, ప్రపంచం లోపల ఎక్కడ ఏ మత ధర్మాన్ని వీళ్ళు విధ్వంసం సృష్టించరో వాళ్ళు తిరిగి ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళు తలెత్తుకోలేదు. కానీ హిందూ ధర్మము, హిందూ సమాజం మాత్రము ప్రతిసారి కూడా పోయిన గుళ్ళో నిర్మించుకుంటూనే ఉన్నది. సోమనాథ దేవాలయం 17 సార్లు జరిగిందంటారు, 17 సార్లు పునర్నిర్మించుకున్నాం. కాశ్మీర 50 సార్లు జరిగిందంటారు, 50 సార్లు పునర్నిర్మించుకున్నాం. అంటే హిందూ సమాజము ఎప్పుడు కూడా సనాతన ధర్మము, అది ఎప్పుడు శాశ్వతము, దాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు. కాబట్టి ఈ రోజు మొదలైంది కాదు. ఎప్పుడైతే మన హిందూ సమాజం మీద దాడులు జరుగుతున్నాయో అప్పటి నుండి హిందూ సమాజము ధర్మబద్ధంగా తనను తాము కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో మీరు చూడండి, ముస్లిం, ఈజిప్ట్, ఇక్కడన్నీ కూడా వాళ్ళ సంస్కృతి నాశనం అయిపోయింది రోమ్లో. కానీ హిందూ ధర్మం మాత్రం ఈ రోజు వరకు ఉన్నది, ఇంకా ఎప్పటికి కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడే ఆగదండి. మనది ఉందో ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందూ ధర్మీయులు ఎప్పుడు ధర్మబద్ధంగా ముందుకు పోతూనే ఉంటారు. ప్రపంచంలో హిందూ ధర్మం ఉన్నన్ని రోజులు శాంతి ఉంటుంది. కాబట్టి ఇది ఈ రోజు ఏదో పొలిటికల్ పార్టీ మైలేజ్ తీసుకుంటుంది కాదు. ఎస్, ఒకటి మాత్రం ఏంటంటే ఈ రోజు మనం రాజకీయ వ్యవస్థ ఉన్నది. 1947 తర్వాత మన దగ్గర ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా అందరూ దీనిలో మనం ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం. ఆ ప్రభుత్వాలు కూడా మెజారిటీ అయినట్టు హిందువులను గనక నిజంగా వాళ్ళు వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ యొక్క ఆస్తిని, దాన్ని వీళ్ళు కాపాడుంటే బాగుండేది. కానీ వీళ్ళని చిన్న చూపు చూసి ఎవరైతే విధ్వంసాన్ని సృష్టించారో, ఎవరైతే విధర్మాన్ని వీళ్ళుకున్నారో అట్లాంటి వాళ్ళకు గత 70 సంవత్సరాలుగా వీళ్ళు ప్రోత్సహించినందువల్లనే ఈ రోజు ఇది మీరు అంటున్న మాట వస్తున్నారు. కానీ లేకపోతే ఎక్కడ ఉందండి ఆయన? ఇంకోటి, ప్రపంచం లోపల విధ్వంసం సృష్టించిన వాళ్ళు ఎవరు? ఏ వర్గం వాళ్ళు? విధర్మీయులే కదా, అసభ్యులే కదా. దాన్ని మేము చెప్పుకోకుండా ఈ రోజు ఏదో హిందూ ధర్మం చేస్తుంది. హిందూ ధర్మం ఏం చేస్తలేదు, తనను తాను కాపాడుకున్నది. ఆ హిందూ ధర్మం ఇట్లాంటి కట్టడాలన్నీ కూడా మన మీద చేసినప్పుడు మళ్ళీ మనం కోట్లలో కొట్లాడుతున్నాం ఇప్పుడు. కానీ మనం అంతా మెజార్టీలో ఉన్నాం కాబట్టి పోయి అన్ని ఎక్కడ కూడా మనం కూలగొడతలేమే. ఈ ఉద్యమంలో కూడా తెలుగు వారి పాత్ర చాలా ఉంది అంటారు, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉందని చెప్తూ ఉంటారు సార్, మీరేం చెప్తారు? ఖచ్చితంగా కొన్ని వందలాది మంది, 90 ఇక్కడ ఇప్పుడు 64లో విశ్వ హిందూ పరిషత్ మొదలైంది. దాని తర్వాత ఈ ఏదైతే ఇష్యూ తీసుకున్నాం రామ జన్మభూమి, శ్రీరామ రథయాత్ర అయితేమి, జ్యోతి అయితేమి, తర్వాత మన పాదుకల యాత్ర అయితేమి, శిలాయాత్ర, ఇవన్నిట్లో కూడా మన ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రం చాలా ఇదిగా ముందుకొచ్చి తీసుకున్నారు. అదే కాకుండా మొన్న రామక్షేత్రానికి కూడా కావాల్సిన ధన సేకరణ ఇప్పుడు జరిగిందో దాంట్లో మన హైదరాబాదే 2వ స్థానంలో ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మన ఆంధ్ర కానీ తెలంగాణ ఎవరైతే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు వాళ్ళకి భక్తి శ్రద్ధ బాగానే ఉంది. వాళ్ళు
హిందూ ధర్మంలో ఉన్నారు కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిండ్రు. ఖచ్చితంగా మన పాత్ర ఉంటుంది అక్కడ. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, అంటే బీజేపీ వర్షన్ ఎలా ఉంది రామ మందిర ప్రారంభోత్సవం? అంటే ఈ క్రెడిట్ ఎన్నో అంటే శతాబ్దాల కాలంగా జరుగుతున్న ఒక పోరాటం, ఈరోజు రామ మందిరం అయితే ఆవిర్భావం జరుగుతోంది. దీన్ని కంప్లీట్ బీజేపీ సక్సెస్గా చూస్తారా? మీరు ఎలా చూస్తారు? లేదండి, ఇంతమందుకు పెద్దలు చెప్పారు కదా, ఈ యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం యుగ యుగాలుగా ఈ ధర్మ రక్షణ కోసం హిందూ సమాజమే మరి అవసరం వచ్చినప్పుడు పోరాటం చేసి ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అయితే మనకు దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత లౌకికవాదం పేరుతోటి మరి హిందూ ధర్మాన్ని నిజంగా కూడా ఈ లౌకికవాద ముసుగులో హిందూ ధర్మానికి వాస్తవంగా ప్రమాదం అయితే ఏర్పడేటువంటి చరిత్ర మనం గత 70 సంవత్సరాల నుంచి చూస్తున్న చరిత్ర మనం చూస్తున్నాం. అయితే 500 సంవత్సరాలుగా కోట్లాది మంది భారతీయుల యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తుల యొక్క కోరిక ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలి. మరి రాముడు పుట్టినటువంటి అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి నిర్మాణం లేదు. దేశంలో అనేక ఊర్లో రామాలయాలు ఉన్నాయి కానీ మరి అయోధ్యలో పుట్టినటువంటి రాముని గుడి లేదని చెప్పేసి మరి 500 సంవత్సరాలుగా జరిగిన పోరాటం మరి చివరిగా ఏదైతే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఒక సుప్రీంకోర్టు ఇక నిర్ణయం ఆధారంగా మరి ఆ యొక్క వివాదానికి పూర్తిగా తెరదించి ఈ యొక్క మనోభావాలను కూడా లెక్కలోకి తీసుకొని మరి వాటన్నిటిని కూడా ఈ యొక్క న్యాయస్థానాలు పూర్తిగా దీని మీద మరి అంటే పూర్తి విచారణ చేపట్టి ఇచ్చినట్టు తీర్పు ఆధారంగా మరి ఈ రోజు రేపు జనవరిలో మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏదైతే భవ్యమైనటువంటి నిర్మాణం జరిగిన నిర్మాణానికి మరి అక్కడ ప్రారంభం కాబోతుందో నిజంగా కూడా ఇది ప్రతి భారతీయుని యొక్క గర్వించేటటువంటి అంశం. అదేవిధంగా ప్రతి హిందూ గర్వించుకునేటువంటి ఒక అంశం. దీంట్లో పార్టీలకు సంబంధించినటువంటి కాదు. ఈ రోజు అంటే రేపు లోక్సభ ఎలక్షన్స్ కి బీజేపీ దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఇది ప్రచారాస్త్రం గురించి ఎప్పుడు చేయలేదు. ఒకటి మాత్రం నిజం, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మరి వాటి గురించి ఆ ధర్మం గురించి ఈ యొక్క సంస్కృతి గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుంది, దానికోసం పోరాటం చేస్తుంది. ఇది మరి గత చరిత్ర కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే డైరెక్ట్ గా రామ మందిరం చూసి ఓట్లు వేయండి అని అడగకపోయినా, డైరెక్ట్ గా రామ మందిరం చూసి ఓట్లు వేయండి అని అడగకపోయినా ఎలక్షన్స్ లో ఇది పాజిటివ్ గా మారే అంశమే కదా బీజేపీకి. ఇప్పుడు ఎలక్షన్లు అనేది ఒక అంటే అనేక పక్షాలతో కూడినటువంటి ఒక ఎజెండా. ఈరోజు మీరే అంటా ఉన్నారు, మీడియాలో చూస్తా ఉన్నాం, ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అయోధ్య ఆహ్వానానికి పోవాలన్నా వెళ్ళాలన్నా లేదా అని ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దీని గురించి మాట్లాడారు. ఇది బీజేపీ దీన్ని ఎక్కువ క్రెడిట్ తీసుకుంటుంది. ఇది బీజేపీ క్రెడిట్ కాదండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశానికి మనకు అందరికి ప్రధానమంత్రి వారు. సో ఈ దేశానికి ప్రధానమంత్రి మరి ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమంలో అది మనం ఒక ప్రధానమంత్రిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయంగానే మనం అందరం కూడా చూడాలి. కానీ ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరుగుతుంది అనేది మనం ఎక్కడ కూడా చూడొద్దు. ఇది ఎందుకు జరుగుతుందంటే మన యొక్క దేశంలో ఒక దురదృష్టమైనటువంటి అంశం ఏంటంటే ఎలక్షన్లో సంతుష్టీకరణ విధానాలు ఏదైతే ఉందో ఈ ఓట్ల రాజకీయాల సంతుష్టీకరణ విధానాలను మరి వదిలినప్పుడు నిజంగా కూడా ఇది అందరికి కూడా అలాంటి రాజకీయమైనటువంటి కోణం కాకుండా ఇది ఒక ధర్మమైనటువంటి కోణంలో ఇప్పుడు రామ మందిరం హిందువులకు సంబంధించింది అని చెప్తున్నప్పుడు రామ మందిరం హిందువులకు సంబంధించింది అని చెప్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఒక వర్గానికి సంబంధించిన పార్టీగా ఒక ముద్రపడిన సందర్భంలో అది అసలు ఎన్నికలకు క్రెడిట్ గా మారదు అని ఎలా చెప్తారండి మీరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కావాలని చెప్పేసి వీళ్ళు మతతత్వ పార్టీగా క్రియేట్ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ తో పనిచేస్తున్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో మాకు ఒకటి మాత్రం నిజం, సంతుష్టీకరణ విధానాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఈ రోజు మన యొక్క ధర్మం ఏతుందో మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఇతర ధర్మాలను ఆదరించాలి. ఇది మన యొక్క హిందూ ధర్మం నేర్పించినటువంటి ఒక అంశం. ఇలా మన ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు
మరి ఎవరు అందరూ కూడా ప్రేక్షక పాత్రగా చూస్తున్నప్పుడు మరి దాని మీద కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది. గతంలో మనం చూసాం ఈ యొక్క అయోధ్య పోరాటం కోసం అనేక మంది అసూలు బాశారు. ఎందుకు బాశారు? ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ యొక్క ప్రభుత్వం అక్కడ కరసేవకులు మరి ఇక రామ మందిర నిర్మాణం కోసం వెళ్తే ఆ రోజు కాల్చి చంపినట్టు సంఘటనలు మనం చూసాం. సో ఈ యొక్క అయోధ్య ఉద్యమం కోసం అంటే కోట్లాది మంది ప్రజల యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నావో దానికి అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం మరి అనేక పోరాటాలు జరిగాయి, అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే అలా కాకుండా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఒక సామరస్యమైనటువంటి పూర్త వాతావరణంలో మరి అన్ని మతాలను కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఇంకా ఈ ప్రక్రియను ముందే మరి సాల్వ్ చేసింటే ఇంకా మంచిది. ఇప్పటికైనా మనం ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారమయ్యి ఒక అద్భుతమైనటువంటి ఒక భవ్య మందిరం పూర్తయింది. ఈ పూర్తయినటువంటి భవ్య మందిరానికి మనం అందరం కూడా వద్దాం. ఇక్కడ రాజకీయాలతో చూడొద్దు. ఇది మన యొక్క రాముడు, మన యొక్క ఆరాధ దైవం. మరి ఆ ఆరాధ దైవాన్ని మనందరం కూడా దర్శించుకుందాం. మరి మనందరం కూడా ఒక రాజకీయ కోణం కాకుండా మరి పోదాం అనేది మా యొక్క ఆలోచన. ఓకే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు చూడాలని కోరుతా ఉన్నాం. ఓకే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఇన్ కేసు బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకున్న తప్పేంటి? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రామ మందిరంకి సంబంధించి ఫైట్ చేసింది బీజేపీ, ఈరోజు కూడా యాక్టివ్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ అయితే అక్కడ ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళడానికి ఆచితూచి వ్యవహరిస్తున్న ఒక సంఘటన అయితే సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. మరి ఒకవేళ బీజేపీ క్రెడిట్లో వేసుకున్న కాంగ్రెస్కి వచ్చిన నష్టం ఏంటి? మేడం, బేసిక్ పాయింట్ ఏంటంటే అసలు బీజేపీ ఎజెండాగా తీసుకున్నటువంటి హిందుత్వం ఏదైతే ఉందో, హిందుత్వం అనేది ఎవరి పేటెంట్ హక్కు కాదు మేడం, ఏ పార్టీకి కాదు. అంటే బేసిక్గా ఈ హిందుత్వ ఎజెండా అనేది బీజేపీ ఓన్ చేసుకొని మేము హిందువుల పక్షాన కొట్లాడుతున్నాం, హిందువుల పక్షాన నిలబడ్డాం, హిందువులకు మేలు చేస్తాం, లేదంటే హిందూ మతానికి ఆటంకం కలుగుతుంది, ప్రమాదం ఉందని చెప్పేసి పదే ఎక్కడైనా కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు అంటే ఎమ్మెల్యే నుంచి వాళ్ళ సభ్యులు అంటే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రి గారి వరకు ఎప్పుడు హిందుత్వ ఎజెండా, హిందూ మతం అని చెప్తా ఉన్నాం. అంటే మేము ఏమంటున్నామంటే ఈరోజు పార్లమెంటులో కానీ అంటే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో శాసనసభలో కానీ అదేవిధంగా శాసన మండలిలో కానీ ఎవరుంటారు మేడం? అత్యధికంగా సభ్యులు అంటే చట్టసభలలో ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే ఈరోజు హిందువులే కదా ఎక్కువ శాతం ఉన్నటువంటిది. అసలు హిందుత్వానికి ప్రమాదం ఎక్కడ ఉందో వాళ్ళు పదే హిందుత్వానికి ప్రమాదం అంటున్నటువంటి పరిస్థితిలో అసలు ఎవరన్నా హిందూ అనేవాడు ఎవరన్నా కూడా అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తారా మేడం? అంటే బేసిక్ పాయింట్ మనం ఆలోచించాలి. అంటే ఇది ప్రజలకు తెలియదు కాదు. అంటే హిందుత్వ ఎజెండాని ప్రధాన భూమికగా పెట్టి, ప్రధాన అంశంగా పెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా హిందువుల యొక్క హిందూ అనడం ద్వారా అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ను మార్చేటువంటి ప్రయత్నం చేసి అధికారంలోకి అంటే ఇది 100% ఈ బీజేపీ పార్టీ అనేది హిందుత్వ ఎజెండా మీదనే ముందుకు పోతూ ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఓట్ల ద్వారా ఒక సెంటిమెంట్లు ఇప్పుడు వాస్తవానికి రామ మందిరానికి ఎవరు వ్యతిరేకం, ఏ పార్టీ వ్యతిరేకం? ఎక్కడైనా ఏదైనా కూడా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ, మెయిన్గా కాంగ్రెస్ పార్టీ 100% రామ జన్మభూమికి సంబంధించి కానీ లౌకిక పార్టీ మేము ఏంటంటున్నాం అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక డెమోక్రటిక్ పార్టీ అంటే ఒక హిందుత్వ ఎజెండా మీదనో లేకపోతే మిగతా మతాల ఎజెండా మీదనో ఆ ప్రధానమైనటువంటి దాని మీదనో ఏర్పడ్డటువంటి పార్టీ కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ఖచ్చితంగా వెల్కమ్ చేస్తే మేము ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అంటే మేము ఏమంటున్నామంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా మేము రామ జన్మభూమికి సంబంధించి రామ మందిరానికి సంబంధించి మీరు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా మేము వస్తామని చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది మీరు చూడండి అసలు ఈ దేశానికి ప్రథమ పౌరులు ఎవరు అంటే ముర్ము అంటే రాష్ట్రపతికి కూడా ఇన్విటేషన్ లేదు. దాని అంటే భూమి పూజ చేసిన రోజు అంటే అక్కడ ఆ పరిస్థితిని ఈరోజు మిగతా వర్గాలు అంటే ఆమె అంటే ఒక దళితురాలనో లేకపోతే గిరిజన మహిళ అనే చెప్పి ఇన్వైట్ చేయలేదని మిగతా వాళ్ళ కూడా మనోభావాలు ఉంటాయి కదా. అన్ని వర్గాలను కూడా గౌరవించేటట్టుగా ఉండాలన్నదే మా యొక్క డిమాండ్. అంటే ఈరోజు దళితులను కానీ బీసీలను కానీ అదేవిధంగా ఈ దేశంలో సర్వ మతాలు
సర్వ సమ్మేళనాలతో కూడుకున్నటువంటి కులాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరినీ గౌరవించి అందరినీ ఇన్వైట్ చేస్తే అందరినీ ఎక్కడికి పిలిస్తే రైట్ వెంకటేష్ గారు బీజేపీ అసలు మతతత్వ పార్టీ ఖచ్చితంగా కాదు అని బీజేపీ చెప్తోంది. అది కేవలం కాంగ్రెస్ వాళ్ళు లేదా విపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమే అని చెప్తోంది. ఇన్ కేస్ ఒకవేళ మతతత్వ పార్టీ అయినప్పటికీ చాలా మతతత్వ పార్టీలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే కాంగ్రెస్ కి వచ్చిన నష్టం ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ లో దీని ఎఫెక్ట్ ఉంటుంది అని కాంగ్రెస్ అనుకుంటోందా? మాకు ఆ భయమే లేదు మేడం. అంటే మేము ఏమంటున్నాం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు అదే సెంటిమెంట్ ను మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏదైనా కూడా సెంటిమెంట్ రగిలించి చేస్తే మతాలను కులాలను విభజించి చేయడం వల్ల వాళ్ళకు ఆటంకం ఏర్పడుతుంది, ప్రమాదం జరుగుతుంది. వీళ్ళు హిందూ మతానికి ప్రమాదం ఏర్పడుతుంది అని పదే ఎట్లా చెప్తున్నారో, హిందూ మతానికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పడంలోనే మిగతా మతాలను మేము ఆటంకం కలిగిస్తాము, మిగతా మతాలకు మేము, మిగతా వర్గాలకు మేము ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళకు ప్రమాదం ఏర్పడబోతుందని చెప్పడమే ఇది. అంటే ఇక్కడ తన అస్తిత్వం గురించి మాట్లాడితే తప్పులేదు, కానీ ఆ ఎజెండా మీద ప్రభుత్వానికి వచ్చి మిగతా వర్గాల మీద దాడులు చేయడమో, మిగతా వర్గాల అస్తిత్వాన్ని నాశనం చేయడమో ఇది జరిగితే ఇది ప్రమాదం అని చెప్తాం. కాబట్టి అంటే ఇప్పటి వరకు ఈ మోదీ గారి పరిపాలనలో, బీజేపీ పరిపాలనలో చాలా అంటే దళితుల మీద, గిరిజనుల మీద రకరకాల దాడులు జరిగినాయి, మిగతా మతాల మీద కూడా దాడులు జరిగినాయి. కాబట్టి ఇది వద్దంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లాంటి వాతావరణం ఉండదు కదా అని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టాడు. కాబట్టి ఏ మతాన్ని, ఏ కులాన్ని చీల్చొద్దు, అందరినీ కలుపుకొని దేశాన్ని ఒక సర్వమత సర్వ సమానమైనటువంటి సామాజిక న్యాయంతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఓకే గోపిరెడ్డి గారు, ఓవరాల్ గా రెండు పార్టీస్ కి సంబంధించి ఎట్ ద సేమ్ టైం ఉద్యమం జరిగిన విధానానికి సంబంధించి దాని గురించి మొత్తం వర్షన్స్ విన్నారు. నిజంగా దీన్ని పొలిటికల్ గా చూడాలా వద్దా? బేసిక్గా రామరాజు గారు చెప్పినట్లు ఇది ఎప్పటి నుంచో ఉన్న ఉద్యమం, రామ జన్మభూమి ఉద్యమం. ఈ మధ్య మనకు ఈ జనరేషన్కి జస్ట్ ఒక 1947 నుంచి స్టార్ట్ అయినట్లు, విహెచ్పి ఏర్పడిన తర్వాత 92లో ఫామ్ అయినప్పటి నుంచి అని మనకు అనిపిస్తుంది. కానీ బట్ చాలా ఉద్యమాలు జరిగాయి. 2-3 సార్లు హిందువులు అటాక్ చేసి మసీదుని దెబ్బతీయడం జరిగింది, మళ్ళీ ప్రారంభించారు, అన్ని రకరకాలుగా జరిగాయి. సో 1523 ఐ థింక్ అప్పటి నుంచి 16th సెంచరీ నుంచి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే చాలా పెద్ద ప్రాసెస్ ఇది, ఊరికే రామ జన్మభూమి అలా అయిపోలేదు. సంవత్సరాల తరబడి ఉద్యమంలో ఎంతో మంది త్యాగం చేశారు, అది ఖచ్చితంగా కరెక్ట్. మన శ్రీవర్ధన్ చెప్పినట్లు సో బీజేపీ ఎదుగుదలకి రామ జన్మభూమి చాలా బాగా ఉపయోగపడింది. బట్ ఒక పొలిటికల్ ఎజెండా లేకుండా, ఒక పొలిటికల్ పార్టీ లేకుండా ఏది సాధ్యం కాదనేది మన దేశంలో అందరికి తెలిసిందే. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఖచ్చితంగా కూడా ఆ మూమెంట్ అప్పుడు ఏంటంటే మనం బికాజ్ మనం రూల్డ్ బై మెనీ కంట్రీస్ కాబట్టి బ్రిటిషర్స్ రావడం ఇట్లంతా అవడం వల్ల కుదరలేదు. మనకు సంఘటితం చేసే శక్తి ప్రయత్నాలు జరిగినా కూడా మనకు ఇండిపెండెంట్ అయిన తర్వాత జరిగాయి. ఇప్పుడు అదేవిధంగా ఒక బీజేపీకి మెజారిటీ క్లెయిమ్ చేసుకునేటువంటి హక్కు అయితే ఉంది, దానికి నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అది పూర్తిగా వాళ్ళది కాదు. ఇప్పుడు ఒక టెంపుల్ కట్టామనుకోండి, టెంపుల్కి కట్టిన ఆయనది ఎవరు పట్టించుకోరు. సో టెంపుల్ అనేది ప్రజలది, అది ఒకసారి ప్రజలది, అన్ని పార్టీలది టెంపుల్ అనేది. సో హక్కులు ఇంకేం ఉండవు. ఒకసారి ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఆ ట్రస్ట్కే ఉంటాయి, టెంపుల్ ట్రస్ట్కే. సో ఎక్కడైనా చూడండి, ఓన్గా నేను టెంపుల్ కట్టించినానంటే అది అట్లా ఉండదు. సో అది టెంపుల్ ఇచ్చినప్పుడు ప్రజా ప్రయోజనార్థం అంటారు అన్నమాట, టెంపుల్ దీనికోసం. ఇప్పుడు రాముడిది అనేది మనకు ఆయన ఆదర్శ పురుషుడు, చారిత్రాత్మక పురుషుడు, భారతదేశానికే ఒక కైండ్ ఆఫ్ ఆధ్యాత్మికని పెంపొందించడానికి ఫస్ట్ నుంచి మనం రామాయణ పాఠాలే మనకి ఎప్పుడు కూడా మనకు ఆదర్శం. అది అన్ని దేశాలే, ప్రపంచం అంతా ఒక దేశం కాదు రామాయణ. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో రాజీవ్ గాంధీ పీరియడ్లో ఉన్న రాజీవ్ గాంధీ గారే శిలాన్యాసానికి అనుమతి ఇచ్చారు. ఆ రోజు విహెచ్పి ఏర్పడినప్పుడు చాలా బాగా ఆయన విహెచ్పి వాళ్ళతో బాగా కలిసిపోయి నడిపిన సందర్భంలో, నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను అప్పుడు, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, అప్పుడు ఆయన శిలాన్యాసానికి అనుమతి ఇచ్చారు. తర్వాత ఎలక్షన్స్లో కూడా స్టేట్లో రామ మందిరం, నేషనల్లో రాహుల్ గాంధీని సెలెక్ట్ చేస్తామని కూడా వాళ్ళు యూపీలో ఒకసారి అలా ప్రచారం కూడా నడిచింది. నాకు తెలిసి 94 ఆ టైంలో, విపి సింగ్ టైంలో ఈవెన్ కాంగ్రెస్లో కూడా అప్పట్లో
ఈ రామ ఉద్యమం మందిరంకి రామ మందిరం ఉద్యమం సంబంధించి వచ్చినప్పుడు అది పోల్ అజెండానే ఎప్పుడు కూడా. ఆ టైంలో ఈవెన్ రాహుల్ గాంధీ ప్రచారంలో కూడా ఏమన్నారంటే రాష్ట్రానికి రాముని ఎన్నుకున్నాం, దేశానికి రాహుల్ని ఎన్నుకున్నాం అన్న ఆ టైప్లో జరిగింది అప్పుడు ఆ టైం అంతా కూడా. సో సరే ఇంక బీజేపీ పోరాడింది, 2 సీట్ల నుంచి వెళ్ళేవి. డెఫినెట్లీ ఖచ్చితంగా ఆయన పరమ పూజనీయులైనటువంటి అశోక్ సింఘాల్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన లైఫ్ అంతా ఒక కార్యక్రమానికి ఒక లైఫ్ అంతా పెట్టారు ఆయన. సో అందువల్ల ఐ రెస్పెక్ట్ హిమ్. వీళ్ళు చేసే బీజేపీ ఎదిగిపోతుందనే దీనిలో కాంగ్రెస్లు వరుస తప్పులు చేశారు. వెంకటేష్ గారు అంటున్నారు ఈరోజు బీజేపీ రామ మందిరం పోల్ అజెండాగా ఎందుకైందంటే ఏ స్టెప్ వేసినా కానీ ఎవరు మామూలుగా ఎనీ ప్రాసెస్ సంబంధించి రామ మందిరం గురించి ఏ స్టెప్ వేసినా కూడా ప్రతి దశలోనూ అడ్డుపడ్డది కాంగ్రెస్ వాళ్ళకి. ఓకే. సో అందువల్ల అది ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు బీజేపీ ఇలా ఎదిగింది అంటే అపోజిషన్ ఇగ్నోర్ చేసింది, మెజారిటీ ప్రజల అభిమతాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల. ఇప్పుడు చూడండి, ముస్లింస్లో చాలామంది రామ మందిరానికి సపోర్ట్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా, నేను తిరుపతిలో చదువుకున్నప్పుడు అక్కడ రామ మందిరం ఉంటే చాలామంది నా ముస్లిం ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. దూదేకులు ముస్లిం కమ్యూనిటీ కానీ అట్లా కొన్ని ఉంటాయి, వాళ్ళకి రాముడే ఆదర్శం. అట్లా చాలా ఉన్నాయి అన్నమాట, తెలియనటివి ఇవన్నీ. ఏదో జరిగిపోద్దని భయంతో పొలిటికల్గా చేసిందే కాంగ్రెస్ వాళ్ళు కూడా దాని హస్తం ఉంది, ఒక బీజేపీ దగ్గర. కానీ ఈరోజు చూడండి, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక స్వప్నం నిజమవుతున్నట్లు అనుకోవాలి. ఒక స్వప్నం. మొన్న 370 ఆర్టికల్ రద్దు కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ప్రజాప్రయోజనార్థం ఒక జాతిని కలిసికట్టుగా నిలబడేటువంటి సంస్థలు. ఇప్పుడు చూడండి, మోడీ గారు మాట్లాడిన దానిలో తీర్థయాత్రలాగే కన్సిడర్ చేద్దాం. ఒక తీర్థయాత్ర అయోధ్య జనభూమి ఆదర్శంతో పాటు ఆధ్యాత్మికతో పాటు ఒక తీర్థయాత్రకి ప్లేస్. ఈరోజు చూడండి, రాబోయే రోజులు విమానాశ్రయం అన్నీ వచ్చేసాయి అక్కడ. ఎంతో విపరీతమైనటువంటి పెట్టుబడులు వస్తాయి, విపరీతంగా డెవలప్ అవుతాయి అయోధ్య. ఇప్పుడు వారణాసి మొన్న వెళ్ళొచ్చాను నేను, ఎంతో అద్భుతంగా చేశారు అయోధ్య. సో డెవలప్మెంట్ విషయంలో చాలా మార్పులు జరిగాయి యూపీలో. ఇప్పుడు ఇది మంచి అవకాశం అయోధ్య దీనిలో. సో విదేశీ టూరిస్టులు కానీ అందరూ కూడా తిరుగుతున్నారు. అసలు కంప్లీట్గా భారత్. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఉంది ఈ ఉద్యమంలో అని చెప్తూ ఉంటారు. బట్ అది ఓటు బ్యాంకుగా అయితే బీజేపీకి ప్లస్ అయిన సందర్భాలు మనం చూడలేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఎవరైనా అంటున్నట్టు మొత్తం బీజేపీకే క్రెడిట్ వెళ్తుంది అంటే నిజంగా సాధ్యపడుతుందా? అది క్రెడిట్ అనేది ఒకటండి, ఓట్లు మార్చేంత అది ప్రాబ్లం ఉందన్నమాట. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా దీనిలో ఏంటంటే ఓట్లుగా మళ్ళీ ఏంటంటే కొంత శాతం వరకే మలుతున్నాయి. ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో కూడా లోకల్ ఇష్యూసే ప్రధానం ఉంటాయి. సో ఎప్పుడు ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఉద్యమం, అది ఒక 15 years బ్యాక్ అలా వచ్చింది, కళ్యాణ్ సింగ్ యాదవ్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చింది. బట్ ఇప్పుడు అది అంత ఉధృతంగా ఇది అవుతుంది. కాకపోతే అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే పెద్దోళ్ళందరూ కూడా రాముడు వారి మందిరం ఇదైంది, అయోధ్య రామ మందిరం మోడీ గారి వల్ల సాకారం అయింది. ఒక్కరు మోడీ గారు కానీ ఆయన లా ప్రాసెస్ చాలా జరిగిందండి. దాన్ని మన ఊరికే క్రెడిట్ లేదనడానికి లేదు, ఎంతో పెద్ద ప్రాసెస్. పెద్దోళ్ళందరూ కష్టపడ్డారు. చెన్నైలో ఆయన 95 years ఆయన పెద్ద ఆయన వచ్చి వాదించారు. ఎన్నో జరిగాయి, మనదేం ఊరికే రాలేదు రామ. అది చాలా పోరాడిన తర్వాత న్యాయ పరిధిలో అంతా ఓకే అయిన తర్వాత ఒప్పించి చేయగలుగుతుంది. నేను ఇచ్చేది ఏంటంటే వెంకటేష్ గారు లాంటి వాళ్ళకి, మన కాంగ్రెస్ వాళ్ళకైనా కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. వారిద్దరూ కూడా అటెండ్ అయితే దానికి ఒక అందం వస్తుంది. వాళ్ళు అప్పుడేంది, మేము కూడా రామ మందిరానికి వ్యతిరేకం కాదు. ఇప్పటికి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఐ డోంట్ థింక్ సో. ఇన్విటేషన్ కమ్యూనిస్టులు రాకముందు అన్నారో లేకపోతే వచ్చిన తర్వాత అన్నారో కానీ వాళ్ళు ఇన్వైట్ చేయకుండా అయితే ఉండరని అనుకుంటున్నాను. శంకుస్థాపన ప్రారంభోత్సవానికి అయితే పిలుస్తారు ఖచ్చితంగా. నాకు తెలిసి అయితే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. రైట్. రామరాజు గారి దగ్గరికి వెళ్దాం. రామరాజు గారు, మీరు చెప్పండి, అంటే ద కంప్లీట్ ఇంపార్టెన్స్ ఆఫ్, అంటే ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా అయోధ్య రామ మందిరంకి సంబంధించి ద ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పండి. ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ మందిరాన్ని తిరిగి నిర్మించుకోవాలని హిందూ సమాజం నిర్ణయించి సర్దార్ పటేల్ గారు దానికి పునర్నిర్మించడానికి ఆయన కూడా సుమతంగా చూపిస్తే దాన్ని వ్యతిరేకించింది నెహ్రూ గారు. అది అంటే మనం అందరం కూడా స్వతంత్రం వచ్చింది ఒక దాదాపు 1000 సంవత్సరాల తర్వాత మనం పాలించుకుంటున్నాము. మన యొక్క
దేవి దేవతలని, మన యొక్క కట్టడాలని, మన సంస్కృతిని, సభ్యతని మనం కాపాడుకోవాలని హిందువులంతా కూడా ఎంతో ఉత్సుకతతో ఉంటే ఆ రోజు వ్యతిరేకించింది కాంగ్రెస్. దాని తర్వాత కూడా అనేక ఉద్యమాల లోపల ఏదైతే కోర్టులో రామజన్మభూమి జరుగుతున్నప్పుడు వాదించడానికి 24 మంది వకీళ్ళని ఎవరు ఏర్పాటు చేసిందండి? కపిల్ సిబ్బల్ యొక్క ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ కాదా? తర్వాత రామసేతు విషయం లోపల అసలు రాముడే లేడు, ఇది కాల్పనికమని అఫిడవిట్ ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్, సోనియా గాంధీ కాదా? మీరు అంటున్నారు కాదని. అందుకే ఈ రోజు వాళ్ళు ఎవరైనా కానీ హిందూ సమాజాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు హవానం అందరూ పంపించిందండి. ఎవరు పంపించలేదు చెప్పండి? అన్ని పార్టీలు పంపించారు. కమ్యూనిస్ట్ వాళ్ళు మేము పోనట్టున్నారు. వాళ్ళు రాకపోతే వచ్చేది అంటే నేను అనేది హిందువులని వీళ్ళంతా కూడా ఉపేక్షించారు. గత 70 సంవత్సరాలుగా హిందువుల యొక్క దేవీ దేవతలను, గుళ్ళను, గోపురాలన్నీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని దాని డబ్బులన్నీ వాళ్ళు దొబ్బుతున్నారు. అదే మళ్ళీ క్రిస్టియన్ యొక్క ఆస్తులను ముట్టారు, చర్చిలను ముట్టారు, మసీదులను ముట్టారు, దర్గాలను ముట్టారు. దానికి కాకుండా వాళ్ళకి యొక్క మౌలవీలకు, ఫాదర్లకు, ముల్లాలకు జీతాలు ప్రభుత్వం నుండి ఇస్తున్నది. ఇదంతా హిందువులు గమనిస్తలేరా? హిందువులకు బాధ కలగదా? మా డబ్బులతోని మా దేవి దేవతలు మేము ఏర్పాటు చేసుకుంటా అంటే అక్కడిని అడ్డుపడతారు. మా డబ్బులు తీసుకెళ్లి మీరు ఎవరైతే విధర్మీయులు ఉన్నారో, ఎవరైతే మన సంస్కృతిని విధ్వంసం చేసిరో అట్లాంటి వాళ్ళకు మీరు జీతాలు ఇస్తా అంటే ఎట్లుంటది? ఈ రోజు మీరు చూడండి, నేషనల్ టీవీ లోపల డిబేట్ జరుగుతున్నప్పుడు కొందరు ముస్లింస్ బాహటంగా ఈ రోజు మీరు నిర్మించుకున్నారు గుడి, రామ మందిరము, కానీ మళ్ళీ రేపు పొద్దున ఒక 150 సంవత్సరాల లోపల మళ్ళీ మేము మెజారిటీ అయినప్పుడు ముస్లింస్ మాట్లాడుతున్న మాట ఇది. మళ్ళీ మెజారిటీలో మేము వచ్చినప్పుడు ఆ రామ మందిరాన్ని ధ్వంసం చేసి మళ్ళీ మసీదుని కడతా అంటున్నారు. ఇదే అండి సంస్కృతి? ఇదేనా? మీరు ఈ పొలిటికల్ పార్టీలు అంతా కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అది దాన్ని మాట్లాడ మురుమురు లేదు వాళ్ళు మీరు అదే అది రైట్. రామరాజు గారు, మీరు అడిగిన ప్రశ్నకి వెంకటేష్ గారు మొత్తం హిందూ సమాజాన్ని, రైట్, మీరు అడిగిన హిందూ సమాజాన్ని మీరు ఉపేక్షించారు. రైట్, మీరు అడిగిన ప్రశ్నకి వెంకటేష్ గారు విన్నారు కదా, సమాధానం చెప్పండి. అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు విహెచ్పి నుంచి సార్ పేరు ఏం పేరు? గోపిరెడ్డి గారు. గోపిరెడ్డి గారు, రామరాజు గారు. రామరాజు గారు ఒక మాట అంటా ఉన్నారు, ఏంటంటే ముస్లింస్ రేపనాడు మెజార్టీగా వస్తే వాళ్ళు రామ మందిరాన్ని కూల్చేసి మళ్ళీ అక్కడ మసీదు కట్టాలి అని చెప్పేసి వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు జనరల్ గా ముస్లింస్ అయినా లేకపోతే ఏ మతస్థులైనా ఇతర మతస్థులైనా ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యాఖ్యలను సమర్థించదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉంటది. కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా ఇన్ని ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చరిత్రలో ఎక్కడైనా ఎవరికైనా నష్టం జరిగితే తప్ప వాళ్ళ వైపు ఉంటుంది తప్ప వాళ్ళు ఇతరులకు మనోభావాలను లేదంటే ఇతరుల యొక్క మానసిక స్థితిని కానీ లేకపోతే ఆ రాష్ట్రం కానీ దేశం యొక్క మనగడిగే ప్రమాదం చేసే పరిస్థితుల్లో ఎవరున్నా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా ఎవరైనా కూడా వాళ్ళని ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. కాబట్టి ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీనే ముద్దాయిగా చేసేటువంటి పరిస్థితిని ఈ రోజు వెంకటేష్ గారు మీరు అఫిడవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో. వెంకటేష్ గారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, రాముడే లేడని ఇచ్చిండ్రు. రాముడు లేడని ఇచ్చారు మీరు. అంటే మీ యాంగిల్ అది కోర్టులో ఇచ్చిందండి మీరు. తర్వాత ఇక్కడ ఏంటంటే 2019లో దానికంటే ముందు వినండి వెంకటేష్ గారు ఈ సమాజంలో వెంకటేష్ గారు ప్లీజ్, వెంకటేష్ గారు ఒక్కసారి రామరాజు గారు అడిగే ప్రశ్నని వినండి. వెంకటేష్ గారు ఒక్కసారి వినండి, విని సమాధానం. మీరు అక్కడ సుప్రీం కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది, రాముడు లేడని, ఇది కాల్పనికం కథమని. తర్వాత రెండోది కపిల్ సిబ్బల్ గారు అక్కడ ఉండి దీని మీద జడ్జిమెంట్ ఇప్పుడు ఇవ్వద్దు, 2019 తర్వాత ఇవ్వాలన్నారండి. ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు 24 మందిని పెట్టిందండి. ఇదంతా సమాజం చూస్తలేదా అండి? కాబట్టి మీరు దీన్ని చెప్పండి, అసలు రాముడు ఉన్నాడా లేడా? రాముడు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటే మీరు చెప్పండి. నేను ఇంతకుముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు సంబంధించో, వ్యక్తి అభిప్రాయాలకు సంబంధించో, లేకపోతే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద ఏమైనా ఈ రామ మందిరానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైనా
ఎగనెస్ట్ గా పోయిందా? ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి. పోయింది కదా అంటే సార్, ప్రభుత్వమేనయ్యా అఫిడవిట్ ఇచ్చేది సుప్రీం కోర్టులో ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిందయ్యా. అయ్యో ప్రభుత్వం ఇచ్చి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. మా ఎజెండాలో తప్పుదో పట్టిస్తే తప్పు లేదండి. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు కూడా రామ మందిరానికి సంబంధించి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు సార్, మాట్లాడలే. అదే ఇప్పుడు మీరు అంటే వ్యక్తులు మాట్లాడొచ్చు సార్, వ్యక్తులు మాట్లాడొచ్చు. ప్లీజ్ ఆయన పార్లమెంట్ లో చెప్పిండండి, నేను మసీదులు కట్టిస్తాను, ఇక్కడ మసీదులు కట్టిస్తాను. నరసింహారావు గారు చెప్పిన మీకు తెలియదు, వెంకటేష్ గారు మీకు తెలియకపోతే ఊరుకోండి, కానీ మీరు అట్లా వాదించకండి. అఫిడేవిట్ గవర్నమెంట్ ఆమె అఫిడేవిట్ ఇచ్చిందండి. ఆమె అఫిడేవిట్ సుప్రీం కోర్టులో ఇచ్చింది. అది ఇంకా రికార్డులో ఉంది, అక్కడ రికార్డులో ఉంది. అది కాంగ్రెస్ అనే ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది, సుప్రీం కోర్టులో అఫిడేవిట్ ఇచ్చిందని చూపించమంటారు. సుప్రీం కోర్టుకే ఇచ్చింది, సుప్రీం కోర్టుకే ఇచ్చింది. వెంకటేష్ గారు దాన్ని సమర్పించుకోలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని అంటున్నారు. నేను ఓకే ఛాలెంజ్ చేస్తున్నా సార్, నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత వ్యక్తిగతంగా ఎవరైనా చేసిన వ్యాఖ్యలకు తేడా ఉంటుంది. నేను ఖచ్చితంగా స్వతంత్ర టీవీకి వస్తాను, డిబేట్ చేద్దాం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీని మీ కాంగ్రెస్ ఏం చేసింది తెలుసా? ముస్లింలకు ధర్మం అసలు చేస్తుందా? కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? సుప్రీం ముస్లిం సరే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బికాజ్ ఇద్దరు మాట్లాడుతుంటే ఒక క్లారిటీ ఉండదు, వినే వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు మీరు వెయిట్ చేస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందు ఏదో పాయింట్ మాట్లాడడానికి వెళ్ళారు, ఏంటండి? ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే అవలంబించినటువంటి ఈ యొక్క హిందూ సాంస్కృతిక హిందూ వాతావరణానికి వారు ఏదైతే వ్యతిరేకించారో దేశ చరిత్ర మనందరూ కూడా తెలుసు. వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, కశ్మీర్ లో 4 లక్షల మంది హిందువులను అక్కడ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఏ రోజు హిందువులకు అండగా నిలబడలేదు. ఈరోజు ఈ దేశం విభజన జరిగినప్పుడు అదే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 30% బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు ఈరోజు 1%కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి 3% ఉన్నటువంటి మైనార్టీలు 30%కి వచ్చారు. సో సెక్యులరిజం అనే పేరుతోటి ఈ దేశంలో ఎన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలు చేసిందో ఈ దేశానికి ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఈ దేశం కేవలం ఉట్టి పునాదులతో ఉన్నటువంటి దేశం కాదండి. ఈ దేశం ఒక జాతీయ సంస్కృతితో, ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పరంపర ఉన్నటువంటి ఒక సంస్కృతి కలిగినటువంటి దేశం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, రెండు దఫాలుగా సెంట్రల్ లో ఉన్న బీజేపీ చెప్పుకోవడానికి 370 ఆర్టికల్, రామ మందిరం, పీఓకే ఇవే కనిపిస్తున్నాయా? ఇవి చెప్పుకుంటే సరిపోతుందా? ఇప్పుడు నేనేమంటున్నా, డిబేట్ ఇది కాబట్టి నేను ఈ అంశం గురించి చెప్తున్నా. డిబేట్ ఇది కాదు అనుకుంటే ఈ దేశంలో ఇవాళ దేశంలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఈ రోజు భారతదేశం ఎదిగింది. 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిగా ఉన్నటువంటిది ఈ రోజు 5వ స్థానానికి వచ్చింది. మొత్తం ఏదైతే ప్రపంచంలో అగ్రదేశాలు అనుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క జీడిపిలు ఎక్కువ 3%, 4% కాడు ఉంటే భారతదేశం యొక్క అభివృద్ధి అలా 6.5%, 7%కి వచ్చింది. ఈ రోజు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్వదేశీ యొక్క విధానాలు తీసుకున్నందుకు ఈ రోజు ఈ దేశంలో మరి యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి, విదేశీ యొక్క కరెన్సీలు ఈ దేశానికి వస్తున్నాయి. ఈ రోజు పేదవాడు ఈ రోజు ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో పేదరికం పోవాలి 2047కు, అంటే ఎప్పుడు ఎదుగుతున్న దేశమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం అనేది కాదు, అభివృద్ధి చెందిన దేశంగా కావాలని చెప్పేసి వికసిత్ భారత్ పేరుతోటి ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు ఏదైతే తీసుకున్నారో ఇవన్నీ చాలా కింది వరకు వెళ్ళిపోయినామండి. ఈ రోజు ఏదైతే మేము చెప్తున్నాం, వీళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఏది ఎస్సీలు ఎస్టీలకు భారతీయ జనతా పార్టీ అది చేసింది ఇది చేసింది. మాకు అవకాశం వస్తే మొదటిసారి ఒక దళితుని ఈ దేశానికి రాష్ట్రపతిని చేశాం, రెండోసారి ఒక మహిళను, ఒక గిరిజన నాయకురాలని
మరి ఈ రోజు దేశానికి రామమందిరం రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ invite భారతీయ చేయలేదు. జనతా పార్టీ. జరగదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇదే మీరు గిరిజన యొక్క ఒక ఇప్పుడు గిరిజన మహిళను- మురుగు గారికి గిరిజన మహిళను వ్యతిరేకంగా గౌరవించినట్లయితే క్యాండిడేట్ నిలబెట్టి మన- వీళ్ళు మన దళితునికి వ్యతిరేకంగా క్యాండిడేట్ ప్రధానమంత్రి నిలబెట్టి మోదీ వీళ్ళు గారు దళితుల గురించి రామమందిరానికి గిరిజనుల గురించి ఎందుకు వీళ్ళ invite మాట్లాడేది చేయాలి చెప్పండి. వీళ్ళ దగ్గర అంటే ఇక్కడ ఉత్తరం ఏది చేయడం లేదు. కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏది లేదు. కులాలుగా మతాలుగా విడగొట్టింది. ఇవి విడగొట్టి అన్ని రకాలైనటువంటి 60 సంవత్సరాల రాజకీయాలు ఏదైతే చేసిండ్రో ఇవాళ జనాలు చైతన్యం వచ్చింది. ఈ రోజు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో ఒకవైపు సుపరిపాలన అందిస్తున్నాడు, ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాడు, రెండో వైపు ఈ దేశంలో ఒక ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఈ యొక్క దేశానికి ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మనే ఈ యొక్క ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత కోసం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న కాశీలోని విశ్వేశ్వరుని దర్శించుకొని మరి వాళ్ళందరూ కూడా పుణ్యం కలగాలనుకున్నటువంటి మరి ఈ హిందువులకు ఉన్నటువంటి ఈ దేశంలో 70 సంవత్సరాలుగా భారతీయుల యొక్క సాంస్కృతిక యొక్క చిహ్నాలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో ఇక్కడ నుండి ప్రజలందరికీ తెలుసు. ఎస్, ఇది జరుగుతుంది కాబట్టి, ఈ జాగృతి జరుగుతుంది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో, అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, రేపు ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అయోధ్య విషయంలో మేము ఎజెండా తీసుకురాకపోవచ్చు, కానీ ఇవాళ వీళ్ళు చెప్తున్నది అందరికి ఇచ్చాం. ఎవరైతే రాజ్యాంగ పరంగా ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, మరి అదే విధంగా ఎవరైతే దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రభుత్వం ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అందించింది. ఆహ్వానం అందించిన దాంట్లో రావాలన్నా రాకపోతే వాళ్ళ ఇష్టం. ఈ రోజు దేశంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది, దేశంలో ఒక జాతీయత వచ్చింది. ఒకవేళ వాళ్ళు వస్తే దాంట్లో ప్రవాహంలో నిలబడగలుగుతారు, ఒకవేళ రాకపోతే వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు. అది మర్చిపోవద్దు వీళ్ళు. రైట్, ఓకే వెంకటేష్ గారు మాట్లాడండి. మేడం, అది ఇప్పుడు ఇంతకుముందు శ్రీవర్ధన్ అన్న ఒక మాట మాట్లాడాడు. అంటే రాష్ట్రపతులను ఈ దేశానికి దళితులను గిరిజనులు చేసినామని చెప్పారు. ఓకే, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకం కాదు కదా, చేసారు, సంతోషమే. వ్యతిరేకమైంది మీరు మమ్మల్ని వ్యతిరేకం అని చెప్తున్నారు కదా. బీజేపీ దళితులకు మాట్లాడివ్వండి. మీరు కంటిన్యూగా మాట్లాడితే వేరే వాళ్ళకి అవకాశం వెళ్ళిపోతుంది, ఎందుకంటే నేను ఏమంటున్నంటే క్లారిటీ ఉండదు. మీరు చేశారు, మీరు చేసినాం, మేము కూడా చేసినాం, మేము చాలా మందిని చేసినాం. దళితులను, గిరిజనులు, బీసీలు ఈ దేశంలో ఇంతమంది ఈ రోజు రాజకీయ నాయకులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి పెద్ద వ్యవస్థను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయానికి వస్తే అయితే నేను ఏమంటున్నంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రోజు ముర్ము గారిని మేము స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతుంది చెప్పాలి. ముర్ము గారిని మీరు రాష్ట్రపతి చేశారు, కానీ మొన్న రామ మందిరానికి భూమి పూజ చేసేటప్పుడు ఎంతో మందిని ఎవరో పిలిచారు. మరి ముర్ము గారిని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? ఎందుకంటే ఒక గిరిజన మహిళనేనా? అంటే దళితులను గిరిజనులు కదా. కాబట్టి ఈ రోజు రామ మందిరానికి అంటే ఈ దేశానికి మొదటి ప్రథమ వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. తెలుసు అందరికి మనం ఈ వ్యవస్థ. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మహిళ అంటే రాష్ట్రపతికి ఆహ్వానం లేదు, అక్కడికి పిలువలేదు అంటే ఇది డిస్క్రిమినేషన్ కాదా? అంటే బీజేపీ కావాలని ఇట్లా చేస్తున్న విషయము అంటే దళితుల పట్ల, గిరిజనుల పట్ల. వెంకటేష్ గారు మీరు ఒక క్వశ్చన్ అన్నారు, చెప్పండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు? వెంకటేష్ గారు, కాంగ్రెస్ ఇదే విధమైనటువంటి ఒక గ్లోబల్ ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ ఇది ఒక మతతత్వ పార్టీ అని చెప్పి ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు, ఇది నిజమైనటువంటి పార్టీ, అన్ని వర్గాలను కలుపుకోయే పార్టీ అని చెప్పేసి ప్రజలకు ఈ రోజు అర్థం చేసుకున్నారు. అరే ఇను బ్రదర్ కలుపుకోపోయినాం కాబట్టి 126 మంది ఎస్సీ ఎస్టీలు ఎంపీలు ఉంటే 82 మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ
కలపపోతుంది. రైట్, రామ మందిరానికి సంబంధించి మళ్ళీ పొలిటికల్ పార్టీస్ గురించే మాట్లాడుతున్నాయి, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాయి. రామరాజు గారు మీటింగ్ టైం మీరే మాట్లాడండి ప్లీజ్. వెంకటేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీ నేను చెప్తున్నా కదా, ప్లీజ్ మ్యూట్ వెంకటేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు. పోయి ధర్మాన్ని స్థాపించిండు, అంతేగాని ఈ రోజు ఆమెను పిలిచిండ్రా ఈమెను పిలిచిండ్రా పిలుస్తారు. ఇప్పుడు పిలవాలో అప్పుడు పిలుస్తారు, ఎవరిని ఎక్కడ పిలవాలో అక్కడ పిలుస్తారు. నువ్వు చెప్పిన నువ్వు అయితే అసలు రాముడే లేడన్నావు కదయ్యా వెంకటేష్, రాముడే లేడన్నావు, రాముడు మీరు విభజన పెడుతున్నారు. మీరు కులాల మీరు గత 70 సంవత్సరాలు ముస్లిం తుష్టీకరణ తప్ప ఏమైనా చేసిండ్రా, క్రిస్టియన్స్ తప్ప ఇంకేమైనా చేసిండ్రా మీరు చెప్పండి. వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ అంటారు, వాళ్ళక ఇది సెక్యులర్ కంట్రీ కదా, సెక్యులర్ మైనర్ కమిషన్ ఎందుకండి? సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు అందరూ సమానం కదా, అందరు సమానం. గోపిరెడ్డి గారి దగ్గరికి వస్తున్నాను. గోపిరెడ్డి గారు, ప్లీజ్ వెయిట్. ఓవరాల్ గా మొత్తం ద థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అంటే ఇప్పుడు రామ మందిరం అయినప్పటికీ పొలిటికల్ టర్న్ అయితే తీసేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిబేట్ లో చూస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇన్విటేషన్ అనేది చూపిస్తున్నారు వాళ్ళు. జనరల్గా భగవంతుడు టెంపుల్ ప్రారంభించినప్పుడు ఏంటంటే స్పెషల్ ఇన్విటేషన్లు అంటూ ఉండవు, అందరూ రావడమే. బట్ ఇప్పుడు ఒకవేళ రాష్ట్రపతి గారిని ఇన్వైట్ చేస్తుంటారు అనుకోండి, సెక్యులరిస్ట్ కంట్రీకి రాష్ట్రపతిగా ఉన్న వారిని హిందూ టెంపుల్కి ఎట్లా ఇస్తారని కూడా మళ్ళీ క్వశ్చన్ చేస్తారు వీళ్ళు ఒకళ్ళు ఇన్వైట్ చేసినా కూడా. బట్ ఇది అందరి పండగ. ఇది బేసిక్గా నేను ఆలోచించేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఇది సాకారం ఎవరు సాధించారనేది అది వేరే రకరకాల దీనిలో ఇంటర్నల్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయకుండా ఉంటే ఇంత దాకా రాదు. సో విహెచ్పికి కూడా కొన్ని దశల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. బట్ కొందరు ఏంటంటే అడ్డుకున్న వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ కెపాసిటీలో అడ్డుకున్నామని చెప్తారు. లైక్ కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ట్రస్టుల తరపున వాటి తరపున మాట్లాడారు. అవన్నీ జరిగాయి, అయిపోయింది. అది దాని గురించి తోకోవడం కన్నా కూడా బ్రహ్మాండంగా అయిపోయింది మనకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మంచి మనస్సుతో దీన్ని ఆహ్వానం పలికి వాళ్ళందరూ కూడా పిలిచినా పిలవకపోయినా అక్కడికి వెళితే మీకు మర్యాదలు చేయాల్సిందేగా. మర్యాదలు లేకుండా ఉంటాయి, మర్యాదలు లేకపోతే ప్రజలు చూస్తూనే ఉంటారుగా. మీకు మర్యాదలు లేకపోతే రేపు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు గుణపాఠం చెప్తారు. ఇప్పుడు మనకు ఒక పండుగ ఉన్నప్పుడు మన ఇంట్లో టెంపుల్ది కార్యక్రమం దైవ కార్యం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి అడ్డం పెట్టినట్టే ప్రజలు ఖచ్చితంగా నెగిటివ్గా ఫీల్ అవుతారు వెళ్ళకపోతే మాత్రం. ఇప్పుడు ఇన్విటేషన్ ఆహ్వానించి వెళ్ళలేదు అనేది ఇది బీజేపీ వాళ్ళ ఇంటి పెళ్లి కాదు కదా, ఇది ప్రభుత్వం కార్యక్రమం అనుకున్నప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామి. ఖచ్చితంగా వెళ్ళాలి. నేనైతే నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ అందరికి. ఓకే, థ్యాంక్ యూ అండి. గోపిరెడ్డి గారు, వెంకటేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, రామరాజు గారు, మీ టైంని కేటాయించి మీ వర్షన్స్ని చాలా క్లియర్గా తెలియజేసినందుకు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రామ మందిరం వైపే దేశం మొత్తం చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఆచితూచి వ్యవహరిస్తోంది, వామపక్షాలు అయితే వెళ్ళము అని చాలా ఖరాఖండిగా చెప్పాయి. మరి రానున్న రోజుల్లో పాలిటిక్స్ పైన రామ మందిరం ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్.